కవితక్కతోని కేటీఆర్ ములాఖాత్ అయ్యారంట. ఇక ఆల్రెడీ 3 మంత్స్ అయింది కవితక్క పోయి. మనం చూస్తుంటేనే 3 నెలలు అయిపోయింది. మార్చి 15కి అరెస్ట్ అయింది కవితక్క. ఎలక్షన్లు అయిపోయాయి. ఇక మనకు జూన్ 15th వచ్చింది. దాదాపు 3 మంత్స్. ఇంకొక 10 రోజుల్లో, వారం రోజుల్లో అయితే 100 days కంప్లీట్ అయిపోతుంది. 100 days కవితక్క జైలుకి పోయి 100 రోజులు అయిపోతుంది. ఈ నేపథ్యంలో ఇక పాపం వాళ్ళ అన్న కేటీఆర్ ఢిల్లీకి వెళ్ళినట, కవితక్కతో ములాఖాత్ అయ్యారట, మర్యాద పూర్వకంగా కలిసి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారట. అనంతరం హైదరాబాద్కు తిరిగి వచ్చిరట. ఈ నెల 21 వరకు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నన్నారు కవితక్క. మరి కవితక్క కూడా ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తలేదు. అందరూ మర్చిపోయారు కవితక్కని దాదాపు తెలంగాణలో. అక్కడ ఢిల్లీ సీఎంను కూడా అందరూ మర్చిపోయారు. ఏదో ఎలక్షన్లు అందుకు వచ్చిండు, ఏం ఫాయిదా లేకపోయా, అది ఇది అనుకుంటే ఆయన అటేవా వీళ్ళు అటేవా. ఇప్పట్లో వీళ్ళు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. వీళ్ళు వద్దనుకుంటే మళ్ళీ మోడీ వచ్చే. ఇప్పుడు పాపం వాళ్ళ పరిస్థితి ఏందో ఏం కథనో, కవితక్క ఎప్పుడు బయటకు వస్తుందో ఏం కథనో పాపం. ఇప్పుడు కేటీఆర్ సార్కి అయితే ఇక్కడ ఇది ప్రాబ్లమే వచ్చాయి. ఇక్కడ మన ఎంపీలన్నీ ఓడిపోయాయి. అక్కడ కవితక్క జైలుకా ఏం పాల్పోతలేదు, ఎవరికి అనిపిస్తలేడంట కేటీఆర్ సార్. చాలా రోజుల నుంచి అసలు ఎవరికి అందుబాటులో లేరట. మన ఎంపీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అయితే కనీసం బయటికి కూడా వచ్చి పార్టీ నేతలకు కూడా అందుబాటులో ఉండలేరట. మరి ఎప్పుడు వస్తారో అంటే మరి రియలైజ్ అయ్యి మళ్ళీ బయటికి రావాలి. మరి ఎప్పుడు వస్తారో. ఇక కేసీఆర్ సార్ అయితే అసలే అడ్రస్ లేడు. కనీసం ఈయన ఉంటుండే, ఈయన లేకుండా పోయిండు, పెద్ద సార్ లేకుండా పోయిండు, చిన్న సార్ లేకుండా పోయిండు. మరి ఎవరైతారో ఏం కథనో పార్టీ